ఊరిని వదిలెళ్లిన ఆరాటం ఒకటే, ఏ పని చేసినా పోరాటం ఒకటే. అయినోళ్ళు యాదికొస్తుంటే ఆకలి కూడా ఏది, ఆడిపాడి పెరిగిన ఊరు యాదికొస్తుంటే ఊపిరి కూడా ఆడది. ఈ మాట ఎవరి కోసం అంటే, పైసా కోసం పల్లె నిడిస పెట్టేసి గల్ఫ్ దేశాలు పోయినోళ్ళు కావచ్చు, మన దగ్గరలో ఉన్న పట్టణాలకు కూడా వెళ్లిపోయినోళ్ళు కావచ్చు. ఓన్లీ తన సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని ఊరిని వదిలిపెట్టేసి వెళ్లిపోతుంటాడు. వాళ్ళకింత అక్కర మస్తు పైసా సంపాదించి రాజా లెక్క బతుకుతున్నాడు అని చెప్పేసి అనుకుంటాం గానీ, అక్కడ వాళ్ళు పడే కష్టాలు కూడా చాలా ఉంటాయి కాక. ఉండే ఇల్లు కాడికెళ్ళి కూర్చుండే కుర్చీ దాకా ప్రతి ఒక్కరి కిరాయిల మధ్యలో బతకాల. ఎంత అప్పులు ఎంత తిప్పలు ఉన్నా కూడా పల్లెకొచ్చినప్పుడల్లా కూడా పట్టణంలో బతికేటోడు ఎట్లుండాలనో గట్లా ఉండని కోసం అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. గట్లాంటోళ్ళు ఇదొక్క మాట యాది పెట్టుకోరు కాక. ఫ్యాషన్లు మన పరిస్థితులు తీర్చాయి, సోకులు మన బాకీలు కూడా తీర్చాయి. అణిగి మెనిగి ఉంటేనే బుక్కేడంత అన్నం దొరుకుతుంది. వాడెక్కిరిస్తాడేమో వీడెక్కిరిస్తాడేమో అని చెప్పేసి మన దగ్గర లేకున్నా సరే ఉన్నట్టుగా కనిపించడానికి ఏ రోజు ప్రయత్నించదు. అప్పుల తిప్పలు దృష్టిలో పెట్టుకుని అయితే ఊరును మనోళ్లను అయినోళ్లను అందరిని వదిలేసి పట్నం పోయి బ్రతుకుతున్నాం. వీలైతే సక్సెస్ తో తిరిగిరా. మళ్ళీ ఇంటికి వచ్చినాక బాధలున్నాయన్న పరేషాన్ని మాత్రం పెట్టుకోకు.